నెల్లూరు జిల్లాలో ఇద్దరు యువకుల మధ్య వివాదం రెండు కులాల మధ్య చిచ్చుపెట్టింది. తన భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని హరిశ్చంద్ర ప్రసాద్ లక్ష్మీనాయుడు అనే యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. కారుతో ఢీకొట్టి చంపేశాడు. అతని అన్నదమ్ములు ఆసుపత్రి బెడ్పై జీవచ్ఛవాలుగా పడి ఉన్నారు. ఘటన జరిగి 17 రోజులు గడుస్తోంది. ఇంతవరకు పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదంటూ బాధిత కుటుంబానికి కుల సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి. నెల్లూరు జిల్లా దారకాణిపాడులో ఈ నెల 2న జరిగిన హత్య సంచలనంగా మారింది. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ రెండు కులాల మధ్య వివాదానికి దారితీసింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు రాజకీయ నేతలు రావటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తన భర్తను చంపిన హరిచంద్ర ప్రసాద్కు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తుంది మృతుడి భార్య సుజాత. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకాణిపాడులో బాధిత తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించారు వైసీపీ నేత జక్కంపూడి రాజా. లక్ష్మీనాయుడుని అత్యంత కిరాతకంగా దారుణంగా హతమార్చారన్నారు. దారకాణిపాడులో దారుణ హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించారు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్. అధికార మదంతో ముగ్గురు యువకులను హత్య చేయడానికి ప్రయత్నం చేశారన్నారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా మిగతా ఇద్దరు జీవచ్ఛవాలుగా మారారన్నారు. నెల్లూరు జిల్లా దారకాణిపాడులో బాధిత కుటుంబాన్ని మంత్రులు నారాయణ, అనిత పరామర్శించారు. ఘటనపై రాజకీయ దుమారం లేవడంతో సమగ్రంగా విచారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3 పార్టీల నేతలను బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్లాలని సూచించిన సీఎం చంద్రబాబు హత్యకు కారణాలు, పోలీసు విచారణ, తీసుకున్న చర్యలు, బాధిత కుటుంబానికి సాయంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. లక్ష్మీనాయుడు భార్య సుజాతను ఫోన్లో పరామర్శించారు సీఎం చంద్రబాబు. న్యాయం జరగాలి, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా న్యాయం జరగాలనే దృక్పథంతో ఈరోజు మేమందరం కూడా పనిచేస్తున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలిసిన తర్వాత ఫస్ట్ నుంచి కూడా మేము ఫాలోఅప్ చేసుకుంటూనే ఉన్నాం. హత్య జరిగిన తర్వాత నుంచి రిమాండ్ పంపించి మళ్ళీ వాళ్ళందరికీ కూడా కేసులు కట్టి ఈ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పరంగా మేము అన్ని కూడా డాట్ టు డాట్ క్రానలాజికల్గా మేము చూసుకుంటూనే ఉన్నాం. గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నెల్లూరు జిల్లా దారకాణిపాడు బాధితుల్ని హోంమంత్రి అనిత, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ నాయకులు జరిగిన ఘటనకు కులాలను అంటగట్టొద్దన్నారు. ఈ నెల 2న బైక్పై వస్తున్న అన్నాదమ్ములను కాకర్ల హరిచంద్ర ప్రసాద్ అనే యువకుడు కారుతో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా అతని అన్నాదమ్ములిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. దసరా పండుగ రోజు కాపు కాసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు హరిచంద్ర ప్రసాద్ అనే యువకుడు. హత్య సమయంలో కారులో అతనితో పాటు భార్య కూడా ఉన్నట్లు సమాచారం. అయితే వారం రోజుల ముందు తన భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు అని హరిచంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లిన లక్ష్మీనాయుడు, అతని సోదరులు దాడి చేశారు. గతంలో స్నేహితులుగా ఉన్న లక్ష్మీనాయుడు, హరిచంద్ర ప్రసాద్ మధ్య ఆర్థిక వివాదాలు ఉన్నాయి. లక్ష్మీనాయుడు భార్యపై కన్నెయ్యటంతో వివాదాలు ఇంకాస్త తీవ్రమయ్యాయి. కొన్ని రోజులుగా లక్ష్మీనాయుడు భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని తన భర్తకు చెప్పటంతో సోదరులిద్దరితో కలిసి వెళ్లిన లక్ష్మీనాయుడు దాడి చేశాడు. కక్ష పెంచుకున్న హరిచంద్ర ప్రసాద్ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల ముందు దాడి చేసిన లక్ష్మీనాయుడుని సోదరులతో కలిపి హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. దసరా పండుగ రోజున కారుతో లక్ష్మీనాయుడుని ఢీకొట్టి హత్య చేశాడు. యాక్సిడెంట్ కేసుగా దీన్ని మార్చే ప్రయత్నం చేద్దామన్నా కుదరలేదు. దీంతో హరిచంద్ర ప్రసాద్ పోలీసులకు లొంగిపోయాడు. ఈ నెల 9న నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దాడిలో గాయపడ్డ అతని సోదరులిద్దరూ గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే బాధితులకు పోలీసుల వైపు నుంచి సరైన న్యాయం అందలేదని భావించిన కుల సంఘాల నేతలు ఈ ఇష్యూలోకి ఎంటర్ కావడంతో వివాదం రాజుకుంది.